మాట్లాడే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందున్నామంటే అది తెలుగువాడి మేధో శక్తికి తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సంకల్పం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ఈ రోజు ఉండే ఆదాయానికి ఆ రోజు ఉండే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది. నేను ప్రగాఢంగా నమ్ముతాను. ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలుగువారు ముందు భారతీయులు తక్కువ కాదు. 2047 ఆ సంవత్సరం మీరు చూస్తే 100 సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన సందర్భం. ఆ సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా 1గా 2గా ఉంటుంది. అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో దృఢ సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది నాలెడ్జ్ ఎకానమీలో ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానత తగ్గించడం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. అందుకే అమరావతి మా రాజధానిని చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రపంచం గర్వపడే విధంగా, రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా మన రాజధాని కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు 1-2 విషయాలు చెప్పారు. ఒకటి, ఏదైతే జీవో నెంబర్ 77 ఈ జీవో నెంబర్ ప్రకారం చాలామంది తెలుగు పండిట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. వారి దృష్టికి వచ్చింది. ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు. తప్పకుండా అధ్యయనం చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా సూర్య రాయాంధ్ర నిఘంటువు 7 వాల్యూమ్స్ రాశారు. అది మళ్ళీ రీప్రింట్ చేయాలి. వారి దృష్టికి వచ్చింది చెప్పారు. తప్పకుండా దీన్ని చేపడతాం. పూర్తిగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం కళాకారులకు కూడా పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదు. ఏవైతే మంచి ఫంక్షన్స్ పెడితే ఇప్పుడు కూడా కళాకారులు వస్తే వారికి కావలసిన ఆన్రోరం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఎస్టిమేట్ చేస్తాం. తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCR ఏవైతే మన ఆర్టిస్టులు వేరే ప్రాంతాలకు పోవడానికి, వేరే దేశాలకు పోవడానికి, మన యొక్క కళల్ని అక్కడ ప్రదర్శించడానికి, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక MOU చేసి మన కళాకారుల్ని ప్రపంచం మొత్తం పంపించే విధంగా